ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన యోగాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని, డ్రగ్స్ పై దండయాత్రలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రియల్ హీరోలుగా నిలిచారని కొనియాడారు. గంజాయి రహిత ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే సీఎం చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు. యోగా అన్నది మనం ఎక్కడెక్కడి నుంచి అంటే నేను మిగతా వాటిని కూడా నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయట్లా, కానీ 5000 సంవత్సరాల క్రితం నుంచి భారత సంస్కృతిలో మన నరనరాల్లో ఉన్న యోగా అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్లోకి తీసుకెళ్లి పెట్టిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఎందుకంటే 2014 తర్వాత ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఇలా యోగాంధ్ర చేయాలి అంటే, యోగా డే చేయాలి అంటే సుమారుగా 150 దేశాలు ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ యోగాని ప్రతి సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడం, యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక విషయం ఏంటంటే, ఇలాంటి ఒక మంచి యోగా అన్నది అంటే సాధారణంగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నా కూడా యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. అది ఆ ప్రక్రియలో భాగంగా నేర్పించే మంచి యోగా ప్రక్రియ. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రియదర్శిని గారు అయితే అద్భుతంగా చేయించారు వాళ్ళ టీంతో. ఆవిడ వాయిస్లో కూడా ఒక మెస్మరైజ్ ఏదో సంథింగ్ ఒక మెరాకిల్ ఉంది మీ వాయిస్లో కూడా. అంటే అలాంటి ఒక ఏదో అంటారు కదా, మనం మెస్మరైజ్ చేశారు, హిప్నోటిస్ చేశారంటారు. అది యోగాలోనే సాధ్యమవుతుంది, హిప్నోటిస్ కాదు, మెస్మరైజింగ్ చెప్తున్నాను నేను. ఎస్పెషల్లీ ఈరోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆరోగ్యవంతమైన మానవుడి చేతుల మీదుగానే మనకి మంచి జరుగుతుంది, ఫర్దర్గా సమాజం కూడా ముందుకెళ్తుందని నమ్మిన వ్యక్తి. తను చేయడమే కాకుండా అందరినీ కూడా చేయాలి అని చెప్పి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా, మనం జిమ్కి వెళ్ళాలంటే ఒక స్థాయి వాళ్ళు ఒక జిమ్కి వెళ్తారు, ఇంకో స్థాయి వాళ్ళు ఇంకో జిమ్కి వెళ్తారు. కానీ యోగా చేయాలంటే ఒకటే మ్యాట్. పేదవాడైనా, ధనికుడైనా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరైనా యోగా చేయాలంటే ఒకటే మ్యాట్ కావాలి, యోగా మ్యాట్ ఒకటే కావాలి. కానీ జిమ్లు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉండొచ్చు. కానీ అటువంటి యోగాని ఈరోజు అడాప్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మార్నింగ్ లెగిస్తే మనకి నెగిటివ్ ఆరా ఉంటుంది. మీకే కాదు, నాకు ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అందరికీ పువ్వులతోని, కాయలతోని గుడ్ మార్నింగ్లు వస్తాయి. నాకు వచ్చే గుడ్ మార్నింగ్ ఎలా వస్తాయంటే, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరిగిందనో, లేకపోతే ఎక్కడైనా ఏది ఇన్సిడెంట్ జరిగిందనో. దాన్ని క్యారీ చేయడం మినిమం 4-5 months పట్టింది నాకు కూడా. తర్వాత వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నా. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ నాకు నేర్పారు హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అని. మా ఐపీఎస్ ఆఫీసర్లు, మా పోలీస్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ హోంగార్డ్ కూడా కొన్ని సందర్భాలు అతన్ని కూడా చూసి నేను నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ అని. అంటే ఆ హ్యాండిలింగ్ అన్నది ఒక్కొక్కసారి మనం కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే డిపార్ట్మెంట్లోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా